కల్కి మూవీకి వెళ్తున్నామండి. చాలా చాలా ఎక్సైటెడ్‌గా ఉన్నాను. బికాజ్ ఒకేసారి మొత్తం మనకి ఇష్టమైన హీరోలందరినీ చూస్తాము. చాలా డిఫరెంట్‌గా బావుందనే టాక్ ఉందనమాట. ఎలా ఉంది ఏంటనేది నేను సినిమా చూసొచ్చిన తర్వాత చెప్తాను మీకు. థియేటర్‌కి అయితే వచ్చేసామండి. అసలు ఎంత రష్‌గా ఉందంటే చాలా క్రౌడెడ్ ఉంది. థియేటర్ అంతా అసలు అలా ఉంటే చాలా బాగా అనిపిస్తుందండి. చాలా రోజుల తర్వాత అంత క్రౌడెడ్‌గా ఉంది. ఇంకా సినిమా టైటిల్స్ పడి సినిమా స్టార్ట్ అయిన తర్వాత ఉందండి. టోటల్ విజువల్ ఎఫెక్ట్స్ అన్నమాట. ఫస్ట్ హాఫ్ అంతా కూడా కొంచెము హ్యూమరస్‌గా మనకి ఆ క్యారెక్టర్స్ అన్నిటిని ఇంట్రడ్యూస్ చేస్తూ ప్లేసెస్‌ని ఇంట్రడ్యూస్ చేస్తూ అట్లా సాగిందనమాట. ఇంటర్వెల్ పార్ట్ అయితే అదిరిపోయిందండి. ఇంకా హైలీ విజువల్ ఎఫెక్ట్స్ అన్నమాట. నాకు అసలు నాగస్విన్ అంతలా ఎలా విజువలైజ్ చేసి అసలు అదంతా ఒక సినిమా రూపంలో తీసుకురావడానికి ఎంత కష్టపడి ఉంటాడో అనిపించింది అనమాట. అమితాబ్ గారి యాక్షన్ అయితే అసలు హైలైట్ అండి. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే అనమాట.